చాలా చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను గైస్. నేను మీన్స్ ఎ లాట్ టు మీ. ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ మై ప్యాషన్. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దీస్ ఐ బాట్ మై ఫస్ట్ ఐఫోన్ in 2025 and I started content creation. నేను జాబ్కి వెళ్ళాలా బీటెక్ చేయాలా అని చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. 18 years కన్నా ముందే ఐ గాట్ మై జాబ్. నేను ఒక అమ్మాయిని అట్లా కాదు, నీ బొంద. ఫైనల్లీ వీఆర్ 100K subs. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ మౌనిక. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ఈరోజు వీడియో ఏంటో మీకు ఈ thumbnail చూసాక అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు వీడియోలో నేను నా గురించి మీకు చెప్పబోతున్నా. నా పాస్ట్ ఏంటి, నా ప్రజెంట్ ఏంటి అనేది. మీలో చాలామందికి నా ప్రజెంట్ తెలుసు, బట్ నా పాస్ట్ను కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు తెలియని కొన్ని విషయాలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫైనల్లీ మనం 100 subscribers అయ్యాం కాబట్టి 100 subscribers స్పెషల్ వీడియో. వెరీ 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 స్మాల్ విలేజ్. ఎంత స్మాల్ విలేజ్ అంటే మా విలేజ్ నేమో మా పక్కన ఉన్న విలేజ్కి కూడా తెలియదు అనమాట. అంత స్మాల్ విలేజ్ నుంచి వచ్చా. సో వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉండి నేను నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఐఎమ్ డూయింగ్ కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు మన మొబైల్స్లో చిప్స్ ఉంటాయి కదా, ప్రాసెసర్స్ చిప్స్, వాటిని అవి ఎలా చేస్తారంటే బై యూజింగ్ మాస్ఫెట్స్. మిలియన్స్ ఆఫ్ మాస్ఫెట్స్ని ఒక చిప్ మీద ఇంటిగ్రేట్ చేసి మనకు కావాల్సిన స్పెక్ మీట్ అయ్యేలా చేయడాన్ని విఎల్ఎస్ఏ అంటారు అనమాట. దానిలో చాలా కేటగిరీస్ ఉంటాయి. డిజైన్ అని చెప్పి, ఫిజికల్ వెరిఫికేషన్ అని చెప్పి, ఫిజికల్ డిజైన్ అని చెప్పి, డిజైన్ వెరిఫికేషన్ అని చెప్పి చాలానే ఉంటాయి అనమాట. దానిలో నేను విఎల్ఎస్ఏ లేఅవుట్ ఇంజనీర్ అనమాట. అంటే నేను డిప్లొమా చేశాను గైస్. డిప్లొమా అంటే పాలిటెక్నిక్ ఈసీ చేశాను. ఈసీఈ చేసి ఐ కేమ్ త్రూ క్యాంపస్ సెలక్షన్లో వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అండ్ 3 years అయిపోయింది. స్టార్టింగ్ శాలరీ మీకు చెప్తే అంటే ఐఎమ్ స్టార్టింగ్ విత్ వెరీ లెస్ అమౌంట్, లైక్ ఇట్ ఈస్ అరౌండ్ 12K. ఆ 12Kతో నేను ఇక్కడ హైదరాబాద్లో గడిపేదాన్ని అనమాట. హైదరాబాద్లో ఉండేదాన్ని. మాకు సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి. వీక్ ఆఫ్స్కి నేను ఇంటికి వెళ్ళాలనిపించినప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తాను, ఇక్కడే ఉండాలనిపించినప్పుడు ఇక్కడే ఉంటాను. ఆఫ్టర్ నాకు జాబ్ వచ్చిన తర్వాత 1 year తర్వాత నేను నా ప్రైవేట్గా బీటెక్కి అప్లై చేశాను అనమాట. సో నా బీటెక్ ఫీజు నేను కట్టుకుంటూ ఇక్కడే హైదరాబాద్లో చదువుకుంటూ ఉంటున్నాను అనమాట. సో అది ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ కాంటెంట్ క్రియేషన్ బ్యాక్ అనమాట. సో ఓకే, ఇప్పుడు నేను కొంచెం సెటిల్ అయ్యాను కదా, నాకు ఒక జాబ్ ఉంది, నేను ఫైనాన్షియల్లీ కొంచెం ఇండిపెండెంట్ ఉన్నా, మా డాడీ వాళ్ళని అడగక్కర్లేదు అని చెప్పి ఐ బాట్ మై ఫస్ట్ ఐఫోన్ ఇన్ 2025 అండ్ ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. అయితే బీటెక్ చేయాలనుకుంటే ఒక మంచి కాలేజ్లోనే చేయాలి, ఎందుకంటే దాని తర్వాత నాకు జాబ్ రావాలి కాబట్టి. సో అట్లా నాకు జాబ్ రావాలి, మంచి కాలేజ్ అంటే మా డాడీ ఎఫర్ట్ చేయలేరు ఖచ్చితంగా. డాడీ చేసే ఫార్మింగ్ అండ్ ఆ టాపీ పనితో మా డాడీ సర్వై చదివించలేరు అని అనిపించి నేను ఇంకా జాబ్కి అయితే వచ్చేసా. క్రియేషన్ అంటే ప్యాషన్ అనమాట చిన్నప్పటి నుంచే. మీకు ఒక స్టోరీ చెప్తాను దీని గురించి. చిన్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లేనప్పుడు సో ఐ యూస్ టు డూ రీల్స్ ఆన్ స్నాప్చాట్. ఎలా అంటే పోస్ట్ చేసేదాన్ని కాదు, బట్ నేను చేసుకునేది అనమాట. ఒక మొబైల్లో కెమెరా ఆన్ చేసుకుని పక్కన ఇంకో ఫోన్లో ఆడియో పెట్టుకుని ఐ యూస్ టు డూ రీల్స్ అనమాట. సో అలా రీల్స్ చేస్తే తర్వాత నేను ఒకవేళ కాంటెంట్ క్రియేషన్లో సక్సెస్ అవ్వకపోతే మా ఫ్యామిలీ చాలా కష్టం పడాల్సి వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ ఐ నీడ్ టు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని చెప్పేసి నేను కాంటెంట్ క్రియేషన్ అప్పట్లో అయితే స్టార్ట్ చేయలేదు, బట్ నాకు ప్యాషన్ అయితే ఉండేదన్నమాట. సో నా ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను సెటిల్ అయిన తర్వాత, ఎందుకంటే నాకు ఒక స్టడీ ఇన్కమ్ వచ్చింది, దాన్ని ఆఫ్టర్ దట్ పార్ట్ టైమ్గా నేను కాంటెంట్ క్రియేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అప్పుడు ఏం చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు జాబ్కి వచ్చిన తర్వాత నా ప్యాషన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నాలాంటి కండిషన్స్లో మీరు కూడా ఉంటున్నారు అంటే ఫస్ట్ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ గైస్. మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండేంత వరకు మీరు ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవ్వండి. చాలామంది చెప్తారు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద లైఫ్ అని చెప్పి, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎందుకంటే మనలాగా
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన చాలామందికి బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్కి మనీ కావాలన్నా ఎలాంటివైనా వీ హ్యావ్ టు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. నీకు ఒక స్టడీ ఇన్కమ్ వచ్చిన తర్వాత నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవ్వు. అలా కాదు నేను నా ప్యాషన్నే ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ గైస్. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ with steady income. After that you go for your passion, or you want to start a business, go for it. Anything you will do next, first be independent guys. సో ఇది అన్నమాట నా స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చి మీలో కొందరు ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్. చదువు ఒకటే మన లైఫ్ కాదు, ఇంకా చాలా ఉంది. చదువు కాకపోయినా కాంటెంట్ క్రియేషన్ అన్న చేసుకుని నువ్వు సర్వైవ్ అవ్వచ్చు, అట్లా చాలామంది చాలానే చెప్తారు. బట్ నాలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ చదువుకోండి గైస్. ఎందుకంటే నాకు ఒకవేళ బీటెక్ తర్వాత జాబ్ రాకపోయి ఉంటే, నాకు డిప్లొమాలో జాబ్ రాకపోయి ఉంటే నా సిచ్యువేషన్ ఎలా ఉండేదో నాకు తెలీదు సీరియస్లీ. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కాబట్టి నేను నా ఓన్ మనీతో నా బీటెక్ కంప్లీట్ చేసుకోగలిగాను. నా ఓన్ మనీతో నేను ఐఫోన్ కొనుక్కోగలిగాను. అండ్ ఐ యూస్ టు డూ సో మెనీ థింగ్స్ బై మై ఓన్. బికాజ్ మా డాడీ ఇప్పటికీ చాలా కష్టపడ్డారు గైస్. ఇంకా నేను ఆయన్ని కష్టపెట్టాలనుకోవట్లా. ఇద్దరు గర్ల్స్ని డిప్లొమా వరకు చదివించారంటే చాలా గ్రేట్ అనమాట. నాలాగా చాలా మంది అమ్మాయిలు ఉంటారు ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఏదో చేద్దామని చాలా ట్రై చేస్తూ ఉంటారు హార్డ్ వర్కింగ్గా. సో ఎవరికో గుట్ట కొందరికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఇఫ్ ఐ ఇన్స్పైర్ వన్ ఆఫ్ దీస్ 100, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ హోప్ నా గురించి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అక్కడ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలన్నీ.